కెమిస్ట్రీలో ఒక చిన్న క్వశ్చన్ వేస్తాను. ఎలక్ట్రాన్, పాజిట్రాన్, న్యూట్రాన్ అని ఉంటాయి కదా. పాజిట్రాన్ ఆవిష్కర్త సైంటిస్ట్ పేరు చెప్తారా ఎవరైనా? సైంటిస్ట్ నేమ్. విన్నారా? ఎలక్ట్రాన్, న్యూట్రాన్, ప్రోటాన్, పాజిట్రాన్ విన్నారా? దాంట్లో పాజిట్రాన్ని కనుక్కున్న ఆవిష్కర్త ఒక సైంటిస్ట్, ఆయనకి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. ఎవరికైనా తెలుసా? ఈరోజు ఆయన ఇంపార్టెన్స్ ఏంటంటే ఈరోజు ఆయన బర్త్డే. అందుకు ఆయన గురించి నేను స్మరించుకుంటున్నాను. ఆయన పేరు ఆండర్సన్, కార్ల్ ఫ్రెడరిక్ ఆండర్సన్ అన్నమాట. ఇప్పుడు ఎందుకు ఈ నోబెల్ ప్రైజ్ విన్నర్స్ గురించి మనం తెలుసుకోవాలంటే చిన్న విషయం కాదు. ఇప్పుడు అమెరికా దేశాధ్యక్షుడు ట్రంప్ కూడా బాబు నాకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వండి అని కాళ్ళ వెలబడి బతిమలాడుతున్నాడు, ఇవ్వడంలే. కానీ మన ఒక మామూలు నర్సుగా పనిచేసినటువంటి మదర్ తెరిసాకి ఇచ్చారు నోబెల్ శాంతి బహుమతి. మన దేశానికి మన గర్వకారమైనటువంటి భారతరత్న కూడా ఇచ్చారు. ఇప్పుడు ఏ దేశంలో అయితే సైంటిస్టులు ఎక్కువ మంది ఉంటారో ఆ దేశము ప్రపంచాన్ని శాసిస్తుంది. ఒక అబ్దుల్ కలాం వలన ఈరోజు మనం మొన్న ఆపరేషన్ సింధూర్ చేసాం. ప్రపంచం ఆశ్చర్యపోయింది. ఇప్పుడు మన దేశంలో ఉండేటువంటి ఆయుధాల మీద ఇతర దేశాలు కూడా ఆధారపడేటువంటి పరిస్థితి. ఆయుధ వ్యాపారం మనం కూడా చేసే స్థాయికి ఎదిగాం. మేక్ ఇన్ ఇండియా. ఈ గవర్నమెంట్లో ఈ 14 సంవత్సరాల్లో ఖచ్చితంగా దేశ రక్షణ వ్యవహారంలో మన దేశం అన్ని దేశాల కంటే ముందు ఉంది. అది అబ్దుల్ కలాం తర్వాత ఉండేవాళ్ళు కూడా అదేవిధంగా మన దేశాన్ని ఇతర దేశాల మీద ఆధారపడకుండా వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు సుమారు 50,000 కోట్లు, 1,00,000 కోట్లు స్థాయికి మనం ఎప్పుడు ఇతర దేశాల నుంచి వెపన్స్ కొనుక్కునే వాళ్ళం, రాకెట్లు కొనుక్కునే వాళ్ళం. ఇప్పుడు మనం ఎగుమతి చేస్తున్నాం టెక్నాలజీని. అంటే దీన్ని బట్టి మనకు ఏమర్థం అవుతుంది? సైంటిస్టులు శాసిస్తారు దేశాన్ని, ప్రపంచాన్ని శాసిస్తారు. కాబట్టి మీరు భవిష్యత్తులో ఏదో ఒక మీకు ఇంట్రెస్ట్ ఉండే ఫీల్డ్లో సైంటిస్టులు మారేదానికి ప్రయత్నం చేయండి. మన దేశం ప్రపంచంలో గొప్ప దేశంగా, మనం అందరం గర్వించే దేశంగా, మనం తలెత్తుకుని తిరిగే దేశంగా ఉండాలంటే ఇప్పుడు మనం టెక్నికల్గా వీక్గా ఉన్నాం అనుకో, చిన్న చిన్న దేశాలు కూడా మన మీద దండయాత్ర చేస్తాయి. అవునా కాదా? అదే మనం టెక్నాలజీలో మన జోలికి వస్తే స్మాష్ చేసేస్తామంటే అమెరికా లాంటి దేశాలు కూడా భయపడతాయి. అవునా కాదా? కాబట్టి టెక్నికల్గా మనం సేఫ్టీగా ఉండాలంటే ప్రపంచంలో అందరికంటే టెక్నికల్గా చాలా గొప్పగా ఉండాలి. ఇప్పుడు ఇజ్రాయెల్ చాలా చిన్న దేశం, ప్రపంచాన్ని గడగడలాడిస్తుంది. దేనివల్ల? జస్ట్ టెక్నాలజీ వల్లనే. టెక్నికల్గా మనం డెవలప్ కావాలి, సైంటిఫిక్గా డెవలప్ కావాలి అంటే మీ నుంచి సైంటిస్టులు తయారు కావాలి. కనీసం నా మాటలు నా ఒక్కరికైనా సైంటిఫిక్గా డెవలప్ కావాలనే ఆలోచన వస్తే సంతోషం. ఇప్పుడు నాకు అత్యంత 15-16 సంవత్సరాల నుంచి ఒక శాస్త్రవేత్త అతి దగ్గరగా చూస్తున్నాను. గుండ్రా సతీష్ రెడ్డి గారని మన ఆత్మూరు దగ్గర మహిమలూరు గ్రామంలో ఉన్నారు. త్వరలో అక్టోబర్ 2 మనం సార్ ప్రోగ్రాం పెట్టించాలని మన కమిషనర్ గారితో మాట్లాడి సక్సెస్ అయితే మీరు కూడా ఆయన ప్రోగ్రాంకి రావచ్చు. ఆయన
ఈ మొత్తం దేశ రక్షణ వ్యవస్థలో మెయిన్ ఇంతకుముందు డిఆర్డిఓ చైర్మన్గా ఉన్నారు, ఇప్పుడు మన గౌరవ రాష్ట్ర సలహాదారులు కూడా ఉన్నారు. మొత్తం ఇండియాలో ఉండే గొప్ప 5-6 మందిలో ఈయన ఒకరిగా దేశానికి సంబంధించి అన్ని విషయాల్లో చూస్తున్నారు. మన డిఫెన్స్ అంతా చూస్తున్నారు. మామూలుగా మన గవర్నమెంట్ స్కూల్లో చిన్న స్కూల్లో చదువుకునే పల్లెటూరులో చదువుకునే వ్యక్తి ఆ స్థాయికి ఎదిగారు. కాబట్టి అటువంటి శాస్త్రవేత్తలను ఆదర్శంగా తీసుకుని మనం కూడా చదువుకోవాలి. ఒక్కరిద్దరైనా ఆ టెక్నికల్ నాలెడ్జ్ ఉండే వాళ్ళైనా కనీసం సైంటిస్టులు కావాలనే ఒక పట్టుదల ఉండాలి. సైంటిస్టులు అయితేనే మనం అన్ని రంగాల్లో కూడా గొప్పగా మన దేశం పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చేదానికి మనం తోడ్పాటు అందిస్తాం, లేకపోతే లేదు. తర్వాత మెయిన్ అసలు జస్ట్ ఏదో ఒక టాపిక్ చెప్పాలని చెప్పాను. మీ చదువుతో పాటు రెగ్యులర్గా ఏం జరుగుతుంది అనేది కూడా అవగాహన చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. రేపు భవిష్యత్తులో మీరు గ్రూప్ 1 ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు అటువంటి ఏదైనా అవ్వాలనే ఎవరికైనా ఆలోచన ఉంటే చిన్నప్పటి నుంచే అన్నీ తెలుసుకోవాలి, విస్తృతమైన అవగాహన ఉండాలి. మనకుండే టైంని సక్రమంగా డిస్ట్రిబ్యూషన్ చేసుకోవాలి. చాలా టైం మిగులుతుందిరా. నేను 9:30 లోపల నిద్రపోతాను, 3:30కి లేస్తాను, నాకు చాలా టైం మిగులుతుంది. ఎంత చేస్తున్నా ఇంకా చేసేంత పని దొరుకుతుంది. అదే సోమర్థనం గడిపితే ఏమీ చేయలేము. ఎనర్జెటిక్గా ఉంటే ఎన్ని పనులైనా చేయగలం. అదే లేజీగా ఉంటే చిన్న పని కూడా మనం చేయలేము. అంతా మన మైండ్ సెట్లో ఉంది. అర్థమవుతుందా? కాబట్టి మీరందరూ టైంని డిస్ట్రిబ్యూట్ చేసుకోండి పక్కా ప్లాన్గా. మీరు ఏం కావాలనుకుంటే అది అవుతారు. ముఖ్యంగా బిజినెస్ చేయాలన్నా, ఇంకోటి చేయాలన్నా, దేనికైనా టైం డిస్ట్రిబ్యూషన్ ఇంపార్టెంట్. కాబట్టి త్వరగా నిద్రలేసి త్వరగా నిద్రపోయే అలవాటు ఖచ్చితంగా చేసుకోండి. చాలామంది లేట్గా నిద్రపోతారు, దానివల్ల చాలా డిస్టర్బెన్స్. ఆ అలవాటు మంచిది కాదు. ముఖ్యంగా ఫోన్కి దూరంగా ఉండండి. 18 ఇయర్స్ తర్వాత మెచ్యూరిటీ వచ్చిన తర్వాత ఏది మంచి ఏది చెడు అని తెలిసిన తర్వాత మీరు ఫోన్ పట్టుకున్నా పర్వాలేదు. ఇప్పుడు ఫోన్ని ఖచ్చితంగా టీచర్ సమక్షంలో, తల్లిదండ్రుల సమక్షంలో ఏదైనా అవసరమైన పరిస్థితికి మాత్రమే ఫోన్ వాడాలి. ఎక్కువగా ఫోన్ చూడకూడదు. చూస్తే చాలా ప్రమాదం. అది ఎంత ప్రమాదం అంటే 10వ తరగతి పిల్లోడు హత్య చేసే స్థాయికి తీసుకుని వెళ్తుంది. 10వ తరగతి అమ్మాయి అసలు ఊహించని తప్పులు చేసేదానికి అది ఎవరు ఊహించలేరు. ఈ అమ్మాయి ఇంత పెద్ద నేరం చేసిందా అని ఆ ఫోన్ ఆ వైపుకి తీసుకుని వెళ్తుంది. అబ్బాయిలు ఇప్పుడు చెప్పాను కదా, హంతకులుగా కూడా మార్చేస్తుంది. కాబట్టి దయచేసి పేరెంట్స్ సమక్షంలో తప్ప, టీచర్ సమక్షంలో తప్ప ఫోన్ను అది విషపురుగులాగా చూడండి, పాయిజన్ లాగా చూడండి. చూడకపోతే చాలా డేంజర్. మీరు కోలుకోలేని ప్రమాదంలోకి వెళ్ళిపోతారు. దయచేసి నేను ఎందుకు మరీ ఒత్తి బల్లగుద్ది గట్టిగా చెప్తున్నానంటే ఎంతో అనుభవంతో చెప్తున్నాను. నాకు 39 ఇయర్స్ నుంచి మీలాంటి పిల్లలను చూస్తున్నాను. పాత రోజుల్లో పిల్లలకి ఇప్పుడు పిల్లలకి చాలా డిఫరెన్స్ చూస్తున్నాను. ఇప్పుడు మార్కులు ఎక్కువ వస్తున్నాయి కానీ మోరల్ వాల్యూస్ లేవు. కాబట్టి ఆ మోరల్ వాల్యూస్ ఇంపార్టెంట్. అవి పోయేదానికి మెయిన్ కారణం ఏంటంటే ఫోనే ఉపయోగపడుతుంది. మీరు ఎవరితో స్పెండ్ చేయరు, ఆ ఫోన్తోనే గడిపేస్తారు ఖాళీ సమయం అంతా. కాబట్టి దయచేసి ఫోన్కి దూరంగా ఉంటేనే మీ భవిష్యత్తు చాలా ఆనందంగా ఉంటుంది. దాంట్లో ఎక్కువసేపు గడిపారంటే మీరు చీకట్లోకి వెళ్ళిపోయినట్టే. ఇప్పుడు నేను వచ్చినప్పటి నుంచి మాట్లాడినప్పటి నుంచి ఇప్పుడు 3 విషయాలు చెప్పాను, 3 విషయాలు చెప్పాను. ఫస్ట్ ఏంటంటే పాజిట్రాన్ కనుక్కున్న సైంటిస్ట్ గురించి చెప్పాను, నోబెల్ ప్రైజ్ విన్నరు. తర్వాత సైంటిఫిక్ ఇంపార్టెన్స్ చెప్పాను, సైన్స్ ఎందుకు డెవలప్ కావాలని. తర్వాత టైం మేనేజ్మెంట్ గురించి చెప్పాను.
ఇప్పుడు మెయిన్ ఫోన్ వల్ల ఎంత ప్రమాదం అని చెప్పాను. ఇప్పుడు నేను మెయిన్ వచ్చింది దేనికంటే మొక్కలు, ప్లాంట్స్ మనం ఎవరైనా పెంచుతున్నామా? ఎంతమంది ప్లాంట్స్ పెంచుతున్నారు? చేతులు ఎత్తండి. నిజంగా అటైతే మీరందరూ చేతులు ఎత్తిన వాళ్ళందరూ మీరు ఏమేమి ప్లాంట్స్ పెంచారో గ్రీన్ పాస్పోర్ట్స్ ఇచ్చున్నాం మీ సార్కి. ఆ పేర్లు నమోదు చేయించండి, చేతులు దించండి. మిగతా వాళ్ళు కూడా ప్లాంట్స్ పెంచండి. నేను 500 ప్లాంట్స్ పెంచాను రా చిన్నప్పటి నుంచి. ఇప్పుడు కూడా ఇంట్రెస్ట్. మన అర్బన్లో 4 to 10th 25,000 పిల్లలు ఉన్నారు. ఒక్కరు 3 ప్లాంట్స్ పెంచితే 75 మొక్కలు పెరుగుతాయి 3 yearsకి. కనీసం 5 feet 10 feetకి వస్తాయి. క్లైమేట్లో చేంజ్ వస్తుందా లేదా? ప్లాంట్సే సర్వస్వం అన్నమాట. ప్లాంట్స్ లేకపోతే ఇంకేమీ లేదు. మా చిన్నప్పుడు వాటరు స్వచ్ఛంగా ఉండేది. ఇప్పుడు ఎవరైనా సహజంగా దొరికే నీళ్ళని తాగే పరిస్థితిలో ఉన్నామా? నేచురల్గా దొరికే వాటర్ని ఎవరైనా తాగుతున్నారా? అందరూ వాటర్ని కొనుక్కొని తాగుతున్నాం. అవునా కదా? బాటిల్స్లో కొనుక్కొని తాగుతున్నాం. ఆరో ప్లాంట్స్ ఉన్నవాళ్ళు ఇంట్లోనే యంత్రాల ద్వారా వాటర్ని శుభ్రం చేసుకుని తాగుతున్నారు. అంతే కదా? వేరే మార్గాలు ఎవరికైనా నీళ్లు దొరుకుతున్నాయా తాగేదానికి? సహజంగా ఏమైనా నేచురల్గా దొరుకుతున్నాయా వాటరు? రేపు చూడండి, ఒకసారి ఊహించండి. రేపు కంప్లీట్గా ఏ పొల్యూషన్ అయిపోయింది అనుకోండి, వాటర్ ఏ విధంగా పొల్యూటెడ్ అయిపోయి మనం కొనుక్కొని తాగుతున్నామో అలాగే ఎయిర్ కూడా కంప్లీట్గా పొల్యూటెడ్ అయిపోయింది. అప్పుడు ఆక్సిజన్ సిలిండర్లు తెచ్చుకోవాలి. అవునా కాదా? అది బ్యాగ్లో పెట్టుకోవాలి, చిన్న సైజు, బరువు లేకుండా ప్లాస్టిక్ సిలిండర్ ఏదో ఒకటి పెట్టుకోవాలి. ముఖానికి మాస్క్ వేసుకోవాలి. అంతే కాదా? ఒక సిలిండర్ బ్యాగ్లో ఉంటుంది, మాస్క్ ముఖానికి ఉంటుంది. అలా బతకాల్సిన పరిస్థితి వస్తుంది. అది రాకుండా మనం కొంతకాలము నెట్టాలంటే మనము మన పిల్లల దాకైనా దాన్ని ఆ పరిస్థితి రాకుండా నెట్టాలంటే ఒకే ఒక మార్గం, ఒకే ఒక సొల్యూషన్ ఏంటంటే ప్రతి ఒక్కరూ చెట్లను పెంచాలి. అంతే. అది తప్ప వేరే సొల్యూషనే లేదు. మనం చెట్లను కొట్టేసుకుంటూ పోతున్నాము, చెట్లను పెంచడం లేదు. ఇంకా శాస్త్రవేత్తలు కృత్రిమంగా హార్ట్ తయారు చేశారు తెలుసా? ప్రతి హాస్పిటల్లో కార్డియాలజీ డిపార్ట్మెంట్లో సర్జరీ జరిగేదాకా కృత్రిమంగా పనిచేసేటట్టు హార్ట్ ఉంటుంది ఆడ. ఎవరికైనా ట్రీట్మెంట్ చేసేటప్పుడు ఏం చేస్తారు? ఆ గుండెని తీసేసి ఈ కృత్రిమ గుండెని అమర్చి మనిషిని పనిచేస్తూ ఉంటే అప్పుడు దాన్ని రిపేర్ చేస్తారు. అలాగే ప్లాంట్స్ లేవు. ఈ ప్లాంట్స్ ఏ విధంగా అయితే చెడు గాలిని పీల్చుకొని శుభ్రమైనటువంటి మనకు కావాల్సిన ప్రాణవాయువుని, ఆక్సిజన్ ఇస్తుందో అలా పనిచేసేటువంటి ఒక ప్లాంట్ని తయారు చేశారు. ఒక 20 days బ్యాక్ నేను చూశాను ఆర్టికల్. 45 lakhs అయింది ఖర్చు. ఎంతరా? 45 lakhs. కాబట్టి మనం ఒక పెద్ద చెట్టును పెంచామంటే దాని విలువ ఆక్సిజన్ పరంగా చూసుకుంటే ₹1 కోటి దాకా ఉంటుంది. మనం ఎవరికైనా ₹1 కోటి దానం చేయాలంటే చేయగలమా? 1 crore ఎవరికైనా ఇవ్వమంటే ఇస్తావరా? అదే మీరు ఒక 3 ప్లాంట్స్, ఇప్పుడు ఆ గ్రీన్ పాస్పోర్ట్ బుక్లో 3 ప్లాంట్స్ పెంచేదానికి అవకాశం ఉంది. అది డాక్యుమెంట్, పాస్పోర్ట్ లాగా డాక్యుమెంట్, అది పర్మనెంట్ డాక్యుమెంట్. మీరు బతికినంత కాలం ఆ డాక్యుమెంట్ ఉంటుంది. ఆ 3 ప్లాంట్స్ పెంచిన దానికి గుర్తుగా అది డాక్యుమెంట్ లాగా ఉంటుంది. అది 3 ప్లాంట్స్ పూర్తి స్థాయిలో పెంచిన తర్వాత దానిలో ఆన్లైన్ చేస్తే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు, మన విద్యాశాఖ మంత్రి నుంచి మీకు ఒక మెరిట్ సర్టిఫికేట్ వస్తుంది. మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తూ ఒక సర్టిఫికేట్ ఇస్తారు. శబాష్, మీరు సామాజిక సేవ చేశారు, సమాజానికి పనికొచ్చే వాల్యుబుల్ పని చేశారు అని మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తూ ఒక సర్టిఫికేట్. అది చాలా వాల్యుబుల్
మనం గర్వంగా ఎవరికైనా చూపించుకోవచ్చు. అవునా కాదా? ఇప్పుడు నేను చెప్పిన తర్వాత మీకు అందరూ 3 ప్లాంట్స్ పెంచాలని అనిపిస్తుందా లేదా? ఖచ్చితంగా పెంచాలి. ఒకటి మదర్ పేరుతో ఇప్పుడు మన ప్రియతమ ప్రధానమంత్రి ఏమన్నారంటే ఏక్ పేడ్ మాకే నామ్ అన్నారు. ఒక మొక్క తల్లి పేరున పెంచమన్నారు. ఇప్పుడు నేనేమంటున్నానంటే తల్లి ఎంత ఇంపార్టెంటో తండ్రి గారు కూడా అంత ఇంపార్టెంట్ కదా. ఫాదర్ పేరుతో కూడా ఒక మొక్కను గుర్తుగా పెంచండి. అలాగే మీ టీచర్ కూడా ఇంపార్టెంట్ కదా, టీచర్ పేరును కూడా ఒక మొక్క. ఆ విధంగా 3 ప్లాంట్స్ పెంచి దాంట్లో గ్రీన్ పాస్పోర్ట్లో నమోదు చేయండి. 3 ఇయర్స్ తర్వాత మీరు పెంచిన మొక్కను ఫోటో తీసి పెట్టి ఆన్లైన్ చేస్తే మీకు ఒక సర్టిఫికేట్ జనరేట్ అవుతుంది. సరేనా? చేస్తారా? చూద్దాం. ఈ చైతన్య భారతి స్కూల్లో ఎంతమంది పిల్లలు మొక్కలు నేను 2 months తర్వాత చూస్తాను. గ్రీన్ పాస్పోర్ట్స్ అందరూ 100% ఒక్కరు 3 ప్లాంట్స్ వేయాలి. స్థలం ఉండేవాళ్ళు పెద్ద చెట్లు వేయండి. స్థలం తక్కువ ఉండేవాళ్ళు ఫ్రూట్స్ ప్లాంట్స్, ఫ్లవర్ ప్లాంట్స్ వేయండి. అవి 5 to 10 feet పెరుగుతాయి చాలు. మరి మహావృక్షాలు అవసరం లే. 10 feet పెరిగేటువంటివి, గుబురుగా పెరిగేటువంటివి పూల మొక్కలు వేసుకుంటే సరిపోతుంది. రక్కదాస అని, ముద్దదాస అని, తర్వాత అటువంటి ఉండే కొన్ని ఎల్లో కలర్ పూలు, పున్నామా ఏదో అంటారు దాన్ని, అటువంటి పూల చెట్లు, గోరింటాకు చెట్టు, ఇటువంటి ఉంటాయి కదా. ఇటువంటి సులభంగా పెరిగేటువంటి చెట్లను పెంచండి. పండ్ల చెట్లు అంటే మీకు తెలుసు, అన్ని రకాల పండ్ల చెట్లు ఇంట్లోనే మనం పెంచుకునేటువంటి చెట్లు మనకు దొరుకుతుంటాయి. అవి తీసుకుని వచ్చి పెంచండి. ఒక 5-6 రకాల పండ్ల మొక్కలు పెంచితే మనకు నిద్రలేసి ఏ పండుగ ఇష్టం ఉందో ఆ పండుగను మనం తినేదానికి అవకాశం ఉంటుంది. బయట కాకుండా నేచురల్గా మనమే పెంచుకోవచ్చు అనమాట. జస్ట్ అలవాటు చేసుకోండి, చాలా అవసరం. చేస్తారా? నేను మిమ్మల్ని నాలాగా 500 మొక్కలు పెంచమని అనడం వల్ల, కనీసం 10 మొక్కలు కూడా పెంచమని అనడం వల్ల నేనేం చెప్తున్నాను, 3 ప్లాంట్స్. 3 ప్లాంట్స్ పెంచడం కష్టమా? కాబట్టి అందరూ పెంచండి. పెంచుతారా? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకోసారి గట్టిగా చెప్పండి, ఎస్ ఆర్ నో? థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు నేను ఏమేమి చెప్పాను, ఒక సైంటిస్ట్ గురించి చెప్పాను, పాజిట్రాన్ కనుక్కున్నటువంటి సైంటిస్ట్ గురించి. అటువంటి సైంటిస్ట్ లాగా మనం కూడా ఒకరైనా సైంటిస్ట్ లాగా మారాలి. మన నెల్లూరులో కూడా అంతరిక్షానికి సంబంధించి, డిఆర్డిఓకి సంబంధించి పెద్ద సైంటిస్ట్ ఉన్నాడు. ఆయన పేరేంది? గుండ్రా సతీష్ రెడ్డి గారు. ఆయన గురించి చెప్పాను. తర్వాత సమయ విలువ గురించి చెప్పాను. నెక్స్ట్ ఏం చెప్పాను? ప్లాంట్స్ కంటే ముందు ఇంకేం చెప్పాను? ఫోన్ గురించి చెప్పాను. ఫోన్ ఎంత ప్రమాదమో చెప్పాను. మనకు అవసరం ఉండే విషయాలు 2 ఉంటే అవసరం లేని విషయాలు 998 ఉన్నాయి. మీకు ఉపయోగపడే విషయాలు ఫోన్లో 2 ఉంటాయి. ఆ 2 కోసం ఫోన్ టచ్ చేస్తే మీకు తెలియకుండానే మీరు చూడకూడని విషయాలు ఎన్నో కనిపిస్తుంటాయి. అది మిమ్మల్ని ఆకర్షిస్తాయి, లాక్కుండా వెళ్ళిపోతాయి, పిచ్చోళ్ళు అయిపోతారు. మీ ఫోన్ ఎవరైనా లాక్కుంటే కర్ర తీసుకొని చంపేపోతారు, ఆ స్థాయికి వెళ్ళిపోతారు. అవసరమా? పిచ్చోళ్ళగా మారాల్సిన అవసరం మనకుందా? కాబట్టి దయచేసి నేను మరీ మిమ్మల్ని రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను, ఒక ఏజ్ వచ్చేంత వరకు, మెచ్యూరిటీ వచ్చేంత వరకు ఏది చూడాలి ఏది చూడకూడదు అనే విచక్షణ మీకు వచ్చేంత వరకు దయచేసి ఫోన్ని టచ్ చేయబాకండి. చేసిన పేరెంట్స్ సమక్షంలో మాత్రమే టచ్ చేయండి. టీచర్స్ కూడా పేరెంట్స్కు గైడ్ చేయండి అమ్మా, వాళ్ళ సమక్షంలో కానీ మీ సమక్షంలో కానీ తప్ప. ఒంటరిగా పిల్లలు ఫోన్ను తాకుతున్నారంటే వాళ్ళు ఆపదలో ఇరుక్కుంటున్నారు అనేది అర్థం చేసుకోవాలని చెప్పండి. ఖచ్చితంగా వాళ్ళు డేంజర్ బెల్స్ మోగుతుండే, వాళ్ళ భవిష్యత్తు 0 అయిపోతుంది. ఒంటరిగా చాటుగా పోయి పిల్లలు ఫోన్ తాకారంటే వాళ్ళు చాలా ప్రమాదంలో ఉన్నట్టే అర్థం చేసుకోవాలి మనం.
కాబట్టి ఎవ్వరు కూడా ఒంటరిగా చాటుగా ఫోన్లు టచ్ చేసే పరిస్థితి తెచ్చుకోకూడదు. వచ్చారంటే మీరు ఒక డేంజర్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారని అర్థం. నేను చెప్పింది అర్థమవుతుంది, అనుభవంతో చెప్తున్నాను. వేల మంది లక్షల మంది పిల్లకాయలతో పరిచయంతో నేను చెప్తున్నాను. నాకు బోల్డ్ అంత ఎక్స్పీరియన్స్ ఉంది. నేను 19 ఏళ్ళ నుంచే నా ఏజ్ పిల్లకాయలతో చదువు చెప్పినవాడిని, మ్యాథ్స్ చెప్పినవాడిని. కాబట్టి నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. ఆ ఎక్స్పీరియన్స్తో మీకు మరలా చెప్తున్నాను. నేను చెప్పిన విషయాలు గుర్తుపెట్టుకోండి. వీటితో పాటు నేను దేనికైతే వచ్చానో ఆ మొక్కల గురించి ఇష్టం పెంచుకొని ఖచ్చితంగా పెంచి మనం ఆక్సిజన్ని కూడా కొనే పరిస్థితి తెచ్చుకోబాకండి. ఆక్సిజన్ కొనాలంటే మన ఆస్తులు సరిపోవు. నీళ్లు కొంటున్నాం కానీ ఆక్సిజన్ కొనాలంటే మన ఆస్తులు సరిపోతాయా? అందరు ఇల్లు అమ్ముకోవాల్సి వస్తుంది, లేకపోతే చచ్చిపోవాల్సి వస్తుంది గాలి అందక. రెండే మార్గాలు. డబ్బు ఉంటే ఆస్తులు అమ్ముకోవాలి, లేనివాడు చచ్చిపోవాలి. వేరే మార్గమే లేదు. ఇంకొక పెద్ద యూజ్ ఏం తెలుసా మొక్కల వల్ల? మనం ఏం వాడుతున్నాం? ఏసీలు వాడుతున్నామా? ఫ్రిడ్జెస్ వాడుతున్నామా? దీనివల్ల ఏమవుతుంది? ఈ విషం వలన ఈ ఓజోన్ పొర రంధ్రాలు పడుతుంది. O3 తెలుసు కదా, ఆక్సిజన్ 3 O3. ఆ ఓజోన్ వచ్చేసి మనకు ఈ సూర్యుని కిరణాలు, ఈ డేంజర్ అతినీల లోహిత కిరణాలు అంటారు. అది మన శరీరం మీద పడితే క్యాన్సర్ వచ్చి చచ్చిపోతాం. అది ఆ ఓజోన్ పొర డ్యామేజ్ కాకుండా ఉండేదానికి ఈ మొక్కలు ఉపయోగపడతాయి, చెట్లు ఉపయోగపడతాయి. ఈ చెట్ల వలన పోయినటువంటి చల్లటి గాలి వలన అదేమవుతుంది, ఏదైనా చిన్న చిన్న రంధ్రాలు పడుతున్నా పూడుకొని పోతాయి. లేకపోతే నేరుగా డేంజర్ కిరణాలు మనకు పడతాయి. అది దేనికి కారణం అవుతాయి? నీకే చెడు అలవాట్లు ఉండాల్సిన అవసరం, నువ్వు తాగబడలే, స్మోక్ చేయబడలే, ఏం చేయబడలే. ఆ కిరణాలు పడితే క్యాన్సర్ వస్తావు. అర్థమవుతుందా? ఇదొక పెద్ద యూజ్ మొక్కల వలన. దీన్ని బట్టి మీకు అర్థమైంది కదా, ఖచ్చితంగా మనం చెట్లు పెంచాలి. వేరే ఆప్షనే లేదు. మన ప్రధానమంత్రి చెప్పాడని కాదు, నేను చెప్పాడని కాదు, ఇంకొకరు మీ టీచర్లు చెప్పారని కాదు. ఇది ఒక నైతిక బాధ్యత. ఖచ్చితంగా మనం చెట్లను పెంచి మన నెల్లూరు అర్బన్ని బాగా చల్లటి మండలంగా మార్చుకోవాలని చెప్పేసి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ ప్రిన్సిపల్, మేనేజ్మెంట్, హెచ్ఎంస్, టీచర్స్ అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. నేను చెప్పింది అర్థమైంది కదా? ఓకే, థ్యాంక్ యూ.